హలో ఫ్రెండ్స్, డిగ్రీ అర్హతతో మన ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టులు ఉద్యోగాలు అయితే వచ్చాయండి. డిస్టిక్ వైజ్గా తీస్తున్నటువంటి నోటిఫికేషన్లో భాగంగా ఈరోజు మరొక జిల్లా నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. డిగ్రీ అర్హతతో సొంత జిల్లాలో, అది కూడా జిల్లా కోర్టులో ఉద్యోగం చేయాలనుకునే వారికండి ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. ఈ నోటిఫికేషన్ మనకి డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం నుంచి అయితే రిలీజ్ అయ్యిందండి. ఇంకా పోస్ట్ నేమ్ వచ్చేపాటికండి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అండి. ఇది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్ట్ అండి. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల వారు అప్లై చేయొచ్చండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేపాటికండి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలండి. అలాగే టైపింగ్ కూడా వచ్చి ఉండాలండి. ఏజ్ విషయానికి వచ్చేవాటికండి 65 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ కూడా ఏమీ లేదండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ని ఒక షార్ట్ లిస్ట్ తీసండి, వాళ్ళకు ఒక చిన్న రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందండి. తర్వాత వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ పవర్ అనేది ఎలా ఉందో చెక్ చేసండి ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి. సో ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారండి. ఇందులో మనకు స్పష్టంగా చెప్పారండి 1 ఇయర్ తర్వాత కూడా ఇది కంటిన్యూగా ఉండే పోస్టేనండి. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది పెంచుతూ ఉంటారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి అండి. ఇంతకీ ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలంటేనండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే స్క్రీన్ మీద మీకు ఒక అప్లికేషన్ ఫామ్ కనబడుతుంది చూడండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్ అండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్ పర్మనెంట్ లాక్ అడల్ట్ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈస్ట్ గోదావరి అండి. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి. మీ యొక్క నేము, అలాగే మీ ఫాదర్ నేమ్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఫిల్ చేసి కింద డిక్లరేషన్ కూడా ఇచ్చారండి. అక్కడ మీరు సైన్ చేసండి, సెల్ఫ్ అటాచ్ చేసండి. దీనితో పాటుగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్ లిస్టు, అలాగే ఇన్కమ్, క్యాస్ట్, మీరు కనుక ఎంప్లాయ్మెంట్ చేస్తుంటే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, ఇవన్నీ సెల్ఫ్ అటాచ్ చేసేసి దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోనండి ఒక ఎన్వలప్ కవర్ మీద అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుందండి. అది కూడా మీరు ఎవరికి సెండ్ చేయాలంటేనండి చైర్మన్ కమ్ డిస్టిక్ జడ్జ్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం 28/11/2024 సాయంత్రం 5 గంటల లోపండి మీరు ఈ పోస్ట్ పంపించాల్సి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్మాట్ కాకుండా మీరు వేరే ఫార్మాట్లో పంపించినా కానీ దీన్ని యాక్సెప్ట్ చేయరండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. సో ఇవి తీసేసే పోస్టులు అయితే కాదండి, కంటిన్యూగా ఉండే పోస్టులు అండి. మరి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ డిస్టిక్ నుంచి అయితే చూస్తున్నారో ఆ డిస్టిక్ నేమ్ కనుక కింద కామెంట్లో పెడితే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పర్మనెంట్, గవర్నమెంట్, ప్రైవేట్ ఉద్యోగాలు, జిల్లా కోర్టుకు సంబంధించిన ఉద్యోగాలు ఏది ఉన్నా సరే నేను అప్డేట్ చేస్తానండి. అలాగే మీరు వీడియో 1కి 2 సార్లు చూడండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ఫామ్ కానీ నోటిఫికేషన్ కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. కాబట్టి అందులోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోండి.